శ్రోతలకు నమస్కారం. ఈరోజు మృగరాజు అనే జంతువుల కథతో మీ ముందుకు వచ్చాను. మరి వినండి. మృగరాజు కథ. అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవికి రాజు సింహం. ఆ సింహం జంతువులన్నింటినీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ పరిపాలించేది. ఎంతో మంచివాడైన ఆ రాజుకి పిల్లలు కలగలేదు. దానితో రాజు రాణి చాలా దిగులు పడేవారు. పిల్లల కోసం చెయ్యని పూజ అంటూ లేదు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత రాణిగారు గర్భం దాల్చారు. దాంతో అడవి అంతా సంతోషం వెల్లివిరిసింది. తమకి యువరాజావారు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు జనమంతా. కానీ మంత్రి అయిన నక్కకు మాత్రం యువరాజు పుట్టడం ఇష్టం లేదు. ఎప్పటి నుంచో నక్క రాజుగారికి పిల్లలు కలగకపోతే రాజుగారి తర్వాత తానే రాజుగా ప్రకటించుకోవాలని అనుకుంది. దాంతో ఎలాగైనా రాణిగారి కడుపులో ఉన్న సింహం పిల్లను పుట్టకుండా కడుపులోనే చంపేయాలని అనేక ఆలోచనలు చేసింది. ఒకరోజు రాణిగారి వద్దకు వెళ్ళి, మహారాణి, మీకు ఆనందం కలిగించడానికి ఒక మంచి ఉపాయం ఆలోచించాను. మనకి కొంత దూరంలో ఒక మంచి ప్రదేశం ఉంది. అక్కడ మంచి మంచి బలిసిన లేళ్ళు, దుప్పులు, జలపాతాలు చూడడానికి చాలా బాగుంటుంది. గర్భంతో ఉన్న మీకు ఆ ప్రదేశాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. అందువలన మీ కడుపులో ఉన్న యువరాజా వారు చాలా బలంగా పెరుగుతారు అని కళ్ళబొల్లి మాటలు చెప్పింది. దాంతో రాణిగారికి ఎలాగైనా ఆ అడవిని చూడాలనే కోరిక కలిగి రాజుగారికి చెప్పింది. రాజుగారు సరేనన్నారు. ఆయన అంగీకరించడంతో రాణిగారు తన దాసీజనంతో మహామంత్రి నక్క వెనకాల బయలుదేరారు. అలా చాలా దూరం నడిచాక చిక్కటి అడవిలోకి ప్రవేశించారు. ఇంతలో మంచి బలిసిన లేడీ అటుగా పరిగెత్తుకుంటూ ఉండగా రాణిగారితోనే స్వయంగా చంపి తినదలిచి ఒక్క ఉరుకు ఉరికింది. అంతే, ఒక పెద్ద లోయలో పడిపోయింది. దానిని మృత్యులోయ అంటారు. రాణిగారు లోయలో పడిన వెంటనే తన ఆలోచన పారినందుకు నక్క చాలా లోపల సంతోషపడుతూ బయటకు మాత్రం అమ్మా రాణిగారు అంటూ శోకాలు మొదలుపెట్టి పిచ్చి ఎక్కినట్లుగా అరవసాగాడు. రాణిగారి దాసీజనం ఈ విషయం రాజుగారికి తెలిస్తే చంపేస్తారని భయంతో వణికిపోసాగాయి. మొత్తానికి ఎలాగైతే నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి బావురుమన్నాయి. రాజుగారు జరిగిన దానికి ఎంతో దుఃఖించారు. అనవసరంగా రాణిగారిని వేరే చోటుకు పంపినందుకు బాధపడని రోజు లేదు. రోజు రోజుకు కృషించిపోతున్నారు. నక్క పిచ్చి ఎక్కినట్లు నటిస్తుండడంతో దీనంతటికీ కారణమైన ఆ నక్కని ఏం చేసి ఏమి లాభమని రాజుగారు ఊరుకున్నారు. దాంతో ఎవరైనా చూసినప్పుడు పిచ్చెక్కినట్లు నటిస్తూ ఎవరూ లేనప్పుడు ఇంట్లో హాయిగా సంతోషంగా గడుపుతోంది నక్క. మృత్యులోయలో పడిపోయిన రాణిగారు చనిపోయారు. కానీ ఆమె కడుపులో ఉన్న యువరాజావారు మాత్రం బయటకు వచ్చి చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ పక్కగా మేకల కాపరి మందతో పాటుగా అటువైపుగా వచ్చి చిన్నగా మూలుగుతున్న శబ్దం వినిపించడంతో లోయలోకి తొంగి చూశాడు. రక్తపు మడుగులో చనిపోయిన రాణిగారి ప్రక్కనే ఆకలితో ఏడుస్తూ చిన్న సింహపిల్ల కనిపించేసరికి జాలితో చాలా కష్టపడి ఆ సింహపిల్లను బయటకు తీసి శుభ్రంగా తుడిచి దానికి మేకపాలు పట్టి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అది మేకలతో పాటు మేకపాలు తాగుతూ వాటితోనే పెరిగింది. వాటిలాగే మే అంటూ అరవడం నేర్చుకుంది. మేకల మందతో వెళుతూ ఆకులు అలములు తినేది. అలా కొద్ది నెలలకి సింహం పిల్ల రూపు భీకరంగా తయారైంది. దాంతో మేకలకు భయం పట్టుకుంది. మేకపిల్లలన్నీ కలిసి ఒకరోజు ఆడుకుంటూ ఉండగా నేను రాజును, మీరు బంట్లు అనడం విని మేకలు దానిని ఎలాగైనా తరిమెయ్యాలని నిర్ణయించుకుని మా పిల్లలు బంట్లు నువ్వు రాజువా అంటూ ముఖం మీద ఉమ్మేశాయి. దాంతో ఏడుస్తూ సింహం పిల్ల ఒక సరస్సు దగ్గరికి వెళ్ళింది. నిర్మలంగా ఉంది నీరు. ఆ నీటిలో దాని ప్రతిబింబం కనిపించింది. ఒక్కసారిగా సింహం పిల్లకి ఆశ్చర్యం వేసింది. అదేంటి, నేను ఇలా ఉన్నాను, నా స్నేహితులు వేరేలా ఉన్నారు, ఇంతకీ నేనెవరిని అనే ఆలోచన మనసులోకి రావడంతో తనను పెంచిన గొల్లవాని వద్దకు పోయి నేను ఎవరిని అని అడిగింది. నువ్వు అజ్ఞాతంలో ఉన్న మహారాజు అన్నాడు గొల్లవాడు. దానికి అర్థం కాక అదే ఆలోచనతో కాలం వెళ్ళదీస్తోంది. ఇదివరకులా మేకపిల్లలు సింహం పిల్లతో ఆడడం మానేశాయి. ఒకరోజు ఒక ఎలుగుబంటి తమ అడవి నుంచి ఇటువైపుగా వచ్చింది. అప్పుడే ఒక మేకపిల్లలతో గడ్డి మేస్తున్న సింహం పిల్లను చూసింది.
అచ్చం మన రాజుగారిలాగే ఉంది అని అనుకుని రాజుగారికి చెప్పింది. మర్నాడు రాజుగారిని తీసుకువచ్చి చూపించడంతో మేకలన్నీ భయంతో పరుగులు తీశాయి. వాటితో సింహం పిల్ల కూడా మే అంటూ భయంతో పరిగెడుతుండగా రాజుగారు ఒడిసి పట్టుకున్నారు. ఆ ప్రాంతంలోనే నిండు గర్భిణి అయిన తన భార్య చనిపోయింది. ఈ గొల్లవాడు తీసి పెంచాడన్నమాట అని మేకలను భయపడకండి, నేను మిమ్మల్ని చంపను, ఈ సింహం పిల్ల ఎలా మీకు కలిసిందో చెప్పండి అని అడుగుగా మేకలు అసలు సంగతి చెప్పాయి. దాంతో రాజుగారు సంతోషంతో తన కుమారుడిని ఎలా గర్జించాలో ఎలా వేటాడాలో అన్నీ నేర్పించి రాజును చేశారు. తన బిడ్డను సింహం పిల్లని తెలిసి కూడా పెంచి పెద్ద చేసినందుకు కృతజ్ఞతగా అడవులలో దొరికే ఎన్నో విలువైన వస్తువులను బహుమతిగా గొల్లవానికి పంపించారు. తండ్రి తర్వాత రాజైన మృగరాజు చక్కగా అడవిని పరిపాలించింది. కథ సమాప్తం. నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి నన్ను ముందుకు నడిపించాలని ప్రార్థన. మళ్ళీ మరొక కథతో కలుద్దాం. ధన్యవాదములతో మీ విజయలక్ష్మి.